అంటే పౌలు ఎఫెసు పట్టణంలో నిలిచి సేవ చేస్తున్నప్పుడు పౌలు భక్తుడైనటువంటి పౌలు గారికి అతి సమీపంగా దగ్గరగా శిష్యులలో ఒకని వంటి వాడుగా బాగా క్లోజ్గా పౌలుతో ఉన్నటువంటి ఒక సేవకుడు ఉన్నాడు, యవనస్తుడు లేకపోతే ఒక విశ్వాసి. ఏం పేరు ఆయన పేరు? ఎపఫ్రా. వెరీ గుడ్, బాగా చెప్పారు. ఈ ఎపఫ్రా అపోస్తులుడా? అపోస్తులుడా? కాదు. ప్రభుతో ఉన్నాడా? కాదు. యూదుడా? కాదు, కాకపోవచ్చు. ఎపఫ్రా ఒక సాధారణమైన విశ్వాసి, ఒక మామూలు విశ్వాసి, పౌలు ద్వారా ప్రభులోకి నడిపించబడిన ఒక మామూలు విశ్వాసి. కానీ లవదికయలో, హీరాపోలిలో, కొలస్సైలో సంఘాలు స్థాపించబడ్డాయి. ఎవరి ద్వారా? ఇదిగో ఇక్కడే చెప్పాడు కదా, బహుప్రయాసపడుతున్నాడంట. ఎవరి కోసం? లవదికయ వాళ్ళ కోసం, హీరాపోలి వాళ్ళ కోసం, క్రిందనే ఉన్న కొలస్సై పట్టణస్థుల కోసం ఎవరు బహుగా ప్రయాసపడుతున్నారు? ఎపఫ్రా. పౌలు అంటున్నాడు, ఎపఫ్రా యొక్క ప్రయాస వలన, ఎపఫ్రా యొక్క ఇంట్రెస్ట్ వలన ఈ 3 స్థలాల్లో ఏమేర్పడ్డాయి? సంఘాలు ఏర్పడ్డాయి. అంటే దేవుని పని చేయాలంటే ఎవరు చేయొచ్చమ్మా? దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు? ఎవరు పని చేయొచ్చు? బాగా తలాంతులు, మంచి వాక్య జ్ఞానం, బాగా సేవకు సమర్పించుకున్నటువంటి సేవకులతో మాత్రమే కాదు సంఘాలు స్థాపించబడేది. ఎవరి ద్వారా స్థాపించబడవచ్చు సంఘాలు? సామాన్యమైన విశ్వాసుల ద్వారా కూడా. కరెక్ట్ చెప్పారు. సామాన్యమైన, సింపుల్గా, మామూలుగా మనలాంటి విశ్వాసుల ద్వారా కూడా ఏమేర్పడతాయి? సంఘాలు స్థాపించబడతాయి.